నమస్తే ఫ్రెండ్స్, నా పేరు సాయి కృష్ణ ఆజాద్, సుప్రీంకోర్టు అడ్వకేట్. అలాగే మాకు హైదరాబాద్లో కానీ విజయవాడలో ఢిల్లీలో ఆఫీస్ ఉంది. హైకోర్టు అన్ని హైకోర్టులో కూడా మాకు ప్రాక్టీస్ ఉంది. లోయర్ కోర్ట్స్ కూడా మేము ప్రాక్టీస్ ఉందండి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఏదైనా అపాయింట్మెంట్ కావాలంటే మా నెంబరు 9948090355, అలాగే 9398259630 అనే నెంబర్కి మీరు ఫోన్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు ఏంటంటే బిఎన్ఎస్ భారత న్యాయ సన్నిహిత, దీనికి సంబంధించి ఇది కేవలం అవగాహన కోసం చేసే వీడియో. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఒక విషయం చెప్తాను. అదేంటంటే నెక్స్ట్ జూలై 1 నుంచి మన నోట్లోంచి ఐపీసీ అనేది డిలీట్ చేయాలి. మన మైండ్లోంచి డిలీట్ చేయాలి ఫస్ట్. ఎందుకో తెలుసా? నెక్స్ట్ జూలై 1 నుంచి మనకి వచ్చేది ఏంటంటే బిఎన్ఎస్ వస్తుంది. సో చాలా స్టూడెంట్స్ చాలామంది, నేను కోర్టుకి వెళ్ళినప్పుడు అందరూ అడుగుతుంటారు, సార్ మీ వీడియోలు బాగున్నాయి, నేను బిఎన్ఎస్ ఫాలో అవుతున్నాను సార్ అని చెప్పి చాలామంది పిల్లలు అడుగుతూ ఉంటారు. నిజం చెప్పాలంటే మేము కూడా ఇప్పుడు జీరోకి వచ్చాం. ఎందుకంటే ఫస్ట్ కానీ మళ్ళీ ఇప్పుడు చదువుకుంటున్నాం ఒకటి. రెండోది ఏంటంటే భారతీయ న్యాయ సన్నిహిత ఫస్ట్ వీడియో మందే, అలాగే సురక్షా సంహిత మందే, అలాగే భారతీయ సాక్ష్య అధినియం అంటే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, దాన్ని కూడా మనమే వీడియోలు పెట్టాము. మీరు చూసుకోండి, ఫాలో అవ్వండి. చాలామంది అడుగుతున్నారు, సార్ ఇది అర్థం కావట్లేదు, ఇవి కొన్ని కన్ఫ్యూజ్ ఉన్నాయి ఈ బిఎన్ఎస్కు సంబంధించి అని అడుగుతున్నారు. సో చాలా సింపుల్ అండి. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు బిఎన్ఎస్కు సంబంధించి మీకు ఉదాహరణకి కొన్ని సింపుల్ గుర్తుపెట్టుకోండి. సింపుల్గా మనకి మెయిన్ సెక్షన్స్ ఐపీసీ మనకు గుర్తుంటాయి. అవేంటంటే ఉదాహరణకి రేప్ అనగానే చాలామంది కళ్ళు మూసుకొని ఏం చెప్తారు, 376 గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ వచ్చేసరికి మనకి 376 ఉంది కదా. ఓకేనా ఫ్రెండ్స్, 6ని ముందుకు తీసుకురండి. అప్పుడు ఏమైంది, 6376 కదా, ఆ 76 తీసేయండి, అంటే మీకు 63. మీకు అర్థమవుతుందండి. 376 ఉంది కదా, ఆ 6ని ముందుకు తీసుకురండి. అప్పుడు ఏమవుతుంది, 6376 ఉంటుంది. ఈ 76 తీసేయండి, అంటే 63. అలా ఈజీ గుర్తుపెట్టుకోండి. అంటే ఏంటి, రేప్ కేసు సెక్షను మనకు వచ్చేసరికి ఎంత, 63. సింపుల్. తర్వాత ఎగ్జాంపుల్ చెప్తాను, 498A. చాలామంది ఈ 498A ఏంటి సార్ అలా ఉంది ఏంటి అని అడుగుతున్నారు. చాలా సింపుల్. 498A ప్లస్లో మీరు ఏం చేస్తారంటే 85, 86 గుర్తుపెట్టుకోండి. అది అప్పుడు ఏం చేస్తారు, 18 తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోండి. అంటే 498A అనేది ఉంటుంది కదా, 498A 498 సెక్షన్లో 8 తీసుకొచ్చి 8 ముందు పెట్టండి. అప్పుడు ఎంత అవుద్ది, 8498 అవుద్ది. అప్పుడు ఈ 98 తీసేయండి, అంటే 84. సింపుల్. 84 అంటే 84 సెక్షన్ ఎంత, 84, 85, 86 ఏమవుతుంది, 498A కేసుకు సంబంధించి ఉంటుంది అనమాట. చాలా సింపుల్. ఓకేనా ఫ్రెండ్స్. ఇకపోతే ఇంకోటి చెప్తాను మీకు, మర్డర్ కేసు సెక్షన్ జనరల్ అందరూ ఏమంటారు, 302 అంటారు. 302 అంటారు కదా, కానీ బిఎన్ఎస్లో 100 మీరు గుర్తుపెట్టుకోండి. 100 పోలీసులు ఫోన్ చేస్తే 100 వస్తుంది కదా, అది గుర్తుపెట్టుకోండి. అది మీకు ఈజీగా అవుతుంది. కాబట్టి ఏంటంటే మీకు నేను ఏం చెప్తున్నాను, 498A అనేది 80 తీసుకొచ్చేస్తే 84 అయిపోయింది కదండి. 376 6 తీసుకొచ్చి పెడితే 63 అయిపోయింది. అలా మీరు ఈజీగా సెక్షన్స్ గుర్తుపెట్టుకోండి. నేను ఆ సెక్షన్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలని కూడా మీకు చాలా చెప్తున్నాను. ఇకపోతే ఇంకోటి, అటెంప్ట్ మామూలుగా అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ మనం ఏమంటాం, 306 అంటాం మామూలుగా అయితే, అంతే కదండి. 306 అంటాం. ఇప్పుడు ఏం చేస్తారు మీరు, 108 నెంబర్ గుర్తుపెట్టుకోండి. 108 అంటే మన అంబులెన్స్ నెంబర్ ఉంది కదా, బిఎన్ఎస్ 108 నెంబర్ గుర్తుపెట్టుకుంటే అదేమవుతుంది, మీకేమవుతుంది అంటే అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్. మరి మామూలుగా 307 ఉంది కదా మనకి, అంటే ఏంటి, అటెంప్ట్ ఆఫ్ మర్డర్ ఎట్లా గుర్తుపెట్టుకుంటారు బిఎన్ఎస్లో, సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకుంటారు, 108 ఉంది కదా, 108 ఏమో అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్, 109 గుర్తుపెట్టుకోండి. అయిపోయింది, సింపుల్. మీకు మర్డర్ కేసు సెక్షన్ ఏంటండి, మర్డర్ కేసు సెక్షన్ ఎంత ఏంటారు, ఇప్పుడు మనకు మర్డర్ కేసు సెక్షన్ ఎంత, 100. సింపుల్, 100. 108 మీకు మన అంబులెన్స్ నెంబర్ ఎంత, 108. అదే అటెంప్ట్ మర్డర్. సో అలా ఈజీగా కామన్ మ్యాన్ కూడా గుర్తుపెట్టుకోవచ్చు ఈ సెక్షన్స్. సో మావాడు కూడా మా అబ్బాయి కూడా పిల్లడు ఈజీ గుర్తుపెట్టేసుకుంటున్నాడు. సింపుల్ అండి. దీని మీద పెద్దగా టెన్షన్ పడి మీరు పొరపాటు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది చాలా 358 సెక్షన్స్ అండి. ఇవి చాలా ఈజీగా ఉన్నాయి. తర్వాత మీకు ఎలాగో 307 ఉంది కదా, మనకి ఇక్కడ వచ్చేసరికి మీకు ఒకటి చెప్తాను, 291 అది మనకు తెలుసు. ఇక్కడ అది థెఫ్ట్ వచ్చేసరికి మనకి ఏమవుతుందంటే, ఎలాగ మనకి 307 గుర్తుంది కదా, ఇక్కడ 307 వచ్చేసరికి ఏమవుతుందంటే హూఆర్ కమిట్స్ ద థెఫ్ట్ గుర్తుపెట్టుకోండి. అక్కడ 307 అంటే అటెంప్ట్ మర్డర్, 307, 306 అవన్నీ మర్డర్కి సంబంధించింది. ఇక్కడికి ఒకసారి థెఫ్ట్కి సంబంధించింది. చాలా ఈజీ. థెఫ్ట్ అంటే ఏంటి, 303 అని గుర్తుపెట్టుకోండి ఈజీగా. 303 అంటే యాక్చువల్గా 307 సెక్షన్ ఏదైతే ఉందో దాన్ని ఇటు అప్లికేబుల్ చేసేసుకోండి.
సో 303 రైఫిల్ మన దేశంగా 303 రైఫిల్ అంటారు. 303 రైఫిల్ గుర్తుపెట్టుకోండి, ఆటోమేటిక్గా మీకు థెఫ్ట్ వచ్చేస్తుంది. అదే మన పాత కేసుల్లో అటెంప్ట్ మర్డర్ 307 గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వస్తే థెఫ్ట్ వచ్చేస్తుంది. సింపుల్ అండి. అలాగా ఇది మీరు కొన్ని మెయిన్ డిఫర్మేషన్ వచ్చేసరికి అక్కడ వచ్చేసరికి మన 500 సెక్షన్ ఉంటుంది. ఓకేనా, ఇక్కడ వస్తే 356 చాలా ఈజీ. అది చాలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి ఏంటంటే ఇలా మేము ఎప్పటికప్పుడు తెలుగులో ప్రజలందరికీ కూడా బిఎన్ఎస్ సెక్షన్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా ఈజీగా మీరు ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో నేను కొత్త వీడియోలు చేస్తా ఉన్నాను. దయచేసి మీరు సపోర్ట్ చేయండి. అలాగే మీకు కేవలం అపాయింట్మెంట్ కోసం అంటే మా నెంబర్ 9948090355 నెంబర్కి మీరు ఫోన్ చేయండి. థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్.